హాయ్ అండి, ఈరోజు నేను మీతో 2 విషయాల గురించి చెప్పాలి. ఒక్క నిమిషం డిస్టర్బెన్స్ రాదు. నిన్న మా ఇంటికి తెలిసిన వాళ్ళు వచ్చారండి. వాళ్ళు వంటగదికి వచ్చి బాగా సర్దుకున్నా బాగుందన్నారు. సరే, అది ఓకే. అయితే ఈ పక్కన చూసి, అయ్యో విజయ, చీపురు కట్లు అలా నుంచో పెట్టకూడదు, లక్ష్మీదేవి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది అని చెప్పారు. పాపం వాళ్ళు చెప్పింది వాళ్ళు కూడా యూట్యూబ్లోనే చూసి చెప్పారండి. అయితే నేను కూడా ఇది చూశానండి. ఆ వీడియో ఎప్పుడో 5, 6, 7 ఇయర్స్ అయిపోయిందేమో ఆ వీడియో కూడా చూసి నేను ఒక 1 మంతే పెట్టానండి. చీపురు కట్ని ఇలాగా నుంచో పెట్టకుండా ఇలా వాల్చి పెట్టేశాను. అయితే చీపురు కట్ట 1 మంత్ కన్నా ఎక్కువ రోజులు రావట్లేదు. మళ్ళీ ఇంకో చీపురు కట్ట కొనాల్సి వస్తుంది. ఇలా గనక మనం నుంచొని పెట్టామనుకోండి, అది ఎక్కువ రోజులు వస్తుంది. అంటే నాకేమనిపించిందంటే, చీపురు కట్ట వంచి పెట్టడం వల్లనే ఇంకొక 100 రూపాయలు 200 ఖర్చు పెడితేనే లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. ఇలా నుంచో పెడితే ఎక్కువ రోజులు వస్తుంది కదా, అప్పుడు లక్ష్మీదేవి ఇంట్లో ఉన్నట్టే కదా. అర్థమవుతుందా అండి? అంటే మనం డబ్బులు ఖర్చు చేస్తున్నాం, ఖర్చు చేస్తే లక్ష్మీదేవి వెళ్ళినట్టు బయటికి. మనం అది ఇంకా సేవ్ చేసుకొని ఇలా నుంచొని పెట్టడం వల్లనే ఎక్కువ రోజులు వస్తుంది కాబట్టి చీపురికి మనం డబ్బు తక్కువగా ఖర్చు పెట్టినట్టు అవుతుంది కదా. నాకు ఇది మాత్రం మంచిగా అనిపించలేదు. అంటే తను చెప్పిందని కాదు, ఈ రీజన్ ఎందుకు చెప్పారో ఏమో కానీ నాకు సరిగ్గా అనిపించలేదు. అందుకే మీతో చెప్తున్నా. ఇంకో విషయం చెప్తాను అన్నాను కదా, చెప్తాను.